హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 91. వరుణ్ అక్షర పొట్టపై కొట్టే సమయానికి ఆ రూమ్ బద్దలు కొట్టుకుంటూ ఒక థార్ కార్ వచ్చి ఆగింది. అది చూసి అక్షర రిలాక్స్ అయితే వరుణ్ షాక్ అయ్యాడు. అప్పుడే ఆ తారులో నుంచి వచ్చి బయటికి దూకాడు అశ్వత్. అతన్ని చూస్తూనే వెంటనే పరుగున అతని వెనక్కి వెళ్ళి నించుంది అక్షర. వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూసిన వరుణ్ నుదురు చుట్లిస్తూ, ఏయ్, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ మాటకు చిన్నగా నవ్వుతూ, విక్రమ్ చెప్పింది నిజమే. ఆ రోజు విక్రమ్ నుంచి నిన్ను సేవ్ చేయడం పెద్ద తప్పు అయిపోయింది అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో నుదురు చిట్లించి చూస్తూ, ఓ యా, నువ్వే కదా, గుర్తొచ్చింది. విక్రమ్కి నువ్వు కూడా శత్రువే కదా, దెన్ నో ప్రాబ్లం, నువ్వు నేను ఒకటే అని అన్నాడు వరుణ్. ఆ మాటకు అశ్వత్ వంకరగా నవ్వి, నువ్వు నేను ఒకటేనా? ఓకే, అయితే ఒకసారి ఇలారా అని పిలిచాడు. ఆ మాటతో వరుణ్ స్టైల్గా నడుచుకుంటూ వచ్చి అశ్వత్ ముందు నిలబడకుండా అశ్వత్ వెనుక ఉన్న అక్షర చెయ్యి పట్టుకోబోయాడు. అంతే, ఆ చేతిని పట్టుకొని వెనక్కి విరిచేశాడు అశ్వత్. దెబ్బకి వరుణ్కి మూడు లోకాలు కనిపించగా నొప్పితో గట్టిగా అరిచాడు. అప్పటికే అక్షర గట్టిగా కళ్ళు మూసుకుంది. అది గమనించి, ఏంటక్షరా, వాడిని కష్టపడుతుంటే నీకు కష్టంగా ఉందా ఏంటి అని అడిగాడు అశ్వత్. ఆ మాటతో, లేదు లేదు, అస్సలు లేదు అంటూ కళ్ళు తెరిచింది అక్షర. సో చూడు, వీడి వల్ల నువ్వు పడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అప్పుడు నీకు కూడా ఒక కిక్ వస్తుంది అంటూనే వరుణ్ మరొక చేతిని గట్టిగా పట్టుకొని మెల్లి తిప్పాడు అశ్వత్. ఆ దెబ్బతో ఇంకాస్త గట్టిగా అరిచాడు వరుణ్. అతను అరవడం తప్ప వదిలేయమని కూడా అడిగే పొజిషన్లో లేడు. నొప్పితో విలవెలలాడిపోతున్నాడు. వెంటనే అతని రెండు చేతుల్ని వదిలేశాడు అశ్వత్. దాంతో చేతులు రెండు మెలితిరిగిపోయి నొప్పితో అరుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు వరుణ్. ఎలా ఉందిరా, నొప్పిగా ఉందా? అయినా తనెవరనుకుంటున్నావు అసలు? తేజ్ ఫ్యామిలీకి కోడలు. అలాంటి అమ్మాయి జోలికొచ్చి బ్రతకగలననే అనుకున్నావా అని అడిగాడు అశ్వత్. ఆ మాటతో వరుణ్ ఏం మాట్లాడకుండా ఏడుస్తూ చేతులు చూసుకుంటుంటే బ్యాక్ పాకెట్లో నుంచి సడన్గా గన్ తీసి వరుణ్ మోకాలి మీద షూట్ చేశాడు అశ్వత్. ఆ దెబ్బతో వరుణ్ వెంటనే నేలపై మోకరిల్లాడు. కానీ అతన్ని వదలకుండా మళ్ళీ అతని చెయ్యి పట్టుకుని పైకి లేపిన అశ్వత్ మరో మోకాలిపై కూడా షూట్ చేసి అతన్ని వదిలేశాడు. ఆ దెబ్బకు వరుణ్ కింద పడి గిలగిలా కొట్టుకుంటుంటే, ఇప్పుడు చెప్పు, చస్తావా బ్రతుకుతావా అని కూల్గా అడిగాడు అశ్వత్. ఆ మాటతో భయంగా అశ్వత్ వైపు చూసి మాట్లాడలేక ఏడుస్తూ ఉన్నాడు అరుణ్. నిన్నే, చస్తానంటే ఒక దెబ్బతో చంపేస్తాను, లేదు బ్రతుకుతానంటే ఇక్కడే ఉండు, ఎలా బయటికి వస్తావో నీ ఇష్టం, బయటికెళ్ళి బ్రతుకు అని అన్నాడు అశ్వత్. నిజానికి వరుణ్కి వచ్చే నొప్పికి ఆ క్షణమే అతనికి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ బ్రతుకు మీద ఉన్న ఆశతో ఆ మాట చెప్పలేక, నొప్పిని భరించలేక నరకం చూస్తున్నాడు వరుణ్. ఆ క్షణంలో అతనికి అక్షర విషయంలో తాను చేసిన ఒక్కొక్క తప్పు, అలానే ఆమెను చేసిన మోసం, ఆమెను చూసిన చిన్నచూపు అన్నీ గుర్తొస్తుంటే కక్కలేక మింగలేక చచ్చిపోతున్నాడు. అతన్ని చూసి వంకరగా నవ్వుతూ, వాడు చెప్పలేకపోతున్నాడులే అక్షర, నువ్వు చెప్పు, ఏం చేద్దాం, వీడిని చంపేద్దామా ఉంచేద్దామా అని అడిగాడు అశ్వత్. ఆ మాటతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్న అక్షర, నాది చాలా జాలిగుండె అశ్వత్ గారు, పాపం వాడిని చంపకండి, అలానే బ్రతకనివ్వండి అని పళ్ళు కొరుకుతూ చెప్పి వెళ్ళి తారలో కూర్చుంది. ఆ వెనకే వెళ్తూ, వెరీ గుడ్ అక్షర, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అంటూ వరుణ్ వైపు చూసి, ఇక ఇక్కడే ఎంజాయ్ చేయి అని చెప్పి అక్కడి నుంచి వెహికల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అశ్వత్. మరోవైపు సూర్యప్రతాప్ని ఒక సీక్రెట్ విల్లాలో ఉంచేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఆస్ట్రేలియా వెళ్లడం కోసం బయటికి వస్తూనే అక్షర మొబైల్కి కాల్ చేశాడు విక్రమ్. కానీ అక్షర ఫోన్ వర్క్ అవ్వకపోవడంతో హడావుడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతుంటే అప్పుడే అశ్వత్ మొబైల్ నుంచి కాల్ వచ్చింది. అది చూసిన విక్రమ్ ఒక క్షణం ఆగి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, అక్షరా అని అన్నాడు. హా విక్రమ్, నేను సేఫ్గానే ఉన్నాను అని అంది అక్షర. ఆ మాటతో రిలాక్స్గా ఫీల్ అయిన విక్రమ్, ఒకసారి స్పీకర్ ఆన్ చేయి అని అన్నాడు. దాంతో అక్షర స్పీకర్ ఆన్ చేయడంతో, థ్యాంక్స్ అశ్వత్ అని చెప్పాడు. యా, మేము మరో గంటలో మా చాపర్లో స్టార్ట్ అవుతున్నాం అని చెప్పాడు అశ్వత్. ఓకే, ఇప్పుడు నేను దేవనగర్కి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పాడు విక్రమ్. ఓకే అన్నాడు అశ్వత్. అక్షర, నువ్వు కూడా జాగ్రత్తగా అశ్వత్ వాళ్ళతో పాటు దేవనగరి వచ్చేసాయి, మీతో పాటు ధీరజ్ నందినిని కూడా తీసుకొని రండి అని చెప్పాడు విక్రమ్. ఓకే విక్రమ్ అని ఫోన్ పెట్టేసింది అక్షర. ఆ తర్వాత అశ్వత్తో జర్నీ గురించి డిస్కస్ చేసి అశ్వత్ ఫోన్ నుంచి
నందినికి కాల్ చేసింది అక్షర. నందిని కాల్ లిఫ్ట్ చేయగానే, నందు, నువ్వు అన్నయ్య ఇద్దరూ కలిసి అశ్వత్ గారింటికి రండి అని చెప్పింది అక్షర. అక్కడికెందుకే అని అడిగింది నందిని. మనం ఇండియా వెళ్తున్నాం, ఇక్కడ చాపర్ రెడీగా ఉంది అని చెప్పింది అక్షర. ఇంత అర్జెంటుగా అది కూడా నువ్వు ఇండియా వెళ్ళడం ఏంటి అని అడిగింది నందిని. అన్ని విషయాలు వచ్చాక చెప్తాను, ముందు మీరు రండి అని చెప్పింది అక్షర. సరే అని కాల్ కట్ చేసి నందిని అదే విషయాన్ని ధీరజ్కు చెప్పింది. ఇద్దరూ లగేజ్ తీసుకొని స్టార్ట్ అవుతూనే విక్రమ్కి కాల్ చేశారు. అప్పుడే రేణిగుంటకు వెళ్లే ఫ్లైట్లో ఉన్నాడు విక్రమ్. ధీరజ్ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ ధీరు, ఇందాక నీకు కాల్ చేస్తే నీ నెంబర్, నందిని నెంబర్, సెక్యూరిటీ నెంబర్స్ ఏవీ వర్క్ అవడం లేదు, ఎందుకు అని అడిగాడు విక్రమ్. వాట్, మా నెంబర్స్ వర్క్ అవుతున్నాయి కదా, ఇప్పుడే అక్షర కాల్ చేసింది అని చెప్పాడు ధీరజ్. ఆ మాటతో వాళ్ళ ఫోన్స్కి ఇంటర్నేషనల్ కాల్స్ రాకుండా చేశారని అర్థం అవడంతో ఇక ఆ టాపిక్ వదిలేసి, అశ్వత్ వాళ్ళతో స్టార్ట్ అయ్యి మీరు కూడా రండి అని చెప్పాడు విక్రమ్. ఓకే అని చెప్పాడు ధీరజ్. ఆ తర్వాత కాల్ కట్ చేసిన విక్రమ్ చాలా సీరియస్గా రవీంద్రను ఎదుర్కోవడానికి రెడీ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో దేవనగిరిలో ఉన్న ఆదికేశవపై 2 సార్లు స్నేహలత రవీంద్ర చేసిన విషప్రయోగంలో చిక్కుకోకుండా బయటపడ్డాడు ఆదికేశవ. ఇక ఇలా కాదని అతని మీద డైరెక్ట్ అటాక్ చేయాలని ఫిక్స్ అయిపోయారు రవీంద్ర, స్నేహలత. అందులో భాగంగానే హాల్లో కొబ్బరి తోట లెక్కలు చూస్తున్న ఆదికేశవ దగ్గరికి వచ్చింది స్నేహలత. ఆమెను చూస్తూనే, లత, ఏంటిలా వచ్చావు అని అడిగాడు ఆదికేశవ. ఏం లేదు మావయ్య, నేను ఎన్నో రోజులుగా కలలు కంటున్న రవీంద్ర శివానిల పెళ్లి ఆగిపోయింది. ఆ రోజు వెళ్ళిన శివాని ఇప్పుడు నెలలు గడుస్తున్నా ఇంకా రాలేదు. కాబట్టి ఇదంతా తగ్గిపోవాలంటే మనం గుడిలో పూజ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అని అంది స్నేహలత. ఆ మాటతో తన చేతిలో ఉన్న బుక్ క్లోజ్ చేసి, ఇప్పుడేం పూజలత అని అడిగాడు ఆదికేశవ. అది మామయ్య, నిజానికి నేను మొన్న సిద్ధాంతి గారిని కలిశాను. ఆయన మనం చండీ యాగం చేయిస్తే మంచిదని చెప్పారు. సో మనం ఆ యాగం చేపిద్దాం మామయ్య అని అడిగింది స్నేహలత. మరి శివాని లేదు కదా అని అడిగాడు ఆదికేశవ. పర్వాలేదు మామయ్య, ఈ యాగం మనందరి కోసం. అలానే మనం కొత్తగా హాస్పిటల్ కూడా కట్టిస్తున్నాం. హాస్పిటల్ అంటే మాటలా, ఎన్నో ప్రాణాలను కాపాడే నిలయం. అలాంటప్పుడు మనం ఇలా యాగం చేస్తేనే అంతా మంచి జరుగుతుంది. లేదంటే ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం అని అంది స్నేహలత. ఆమె చెప్పేది కూడా నిజమే అని అనుకున్న ఆదికేశవ, సరే, ఇంతకీ యాగం ఎప్పుడు చేపిద్దామంటావు అని అడిగాడు. ఎప్పుడో ఎందుకు మామయ్య, ఇప్పుడే చేయించేద్దాం. నేను పంతులు గారికి ఫోన్ చేస్తాను, మీరు రెడీ అవ్వండి అని అంది స్నేహలత. ఇప్పుడా, ఇప్పటికిప్పుడేంటి లత అని ఆదికేశవ కాస్త సీరియస్గా అడిగేసరికి, మంచి పని చేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు మామయ్య. ఇది మన కోసం, మన కుటుంబం కోసం, మన శివాని కోసం చేసే పని అని అంది స్నేహలత. ఆమె అంత ఆరాట పెట్టడం, అలానే రవీంద్ర శివల ఎంగేజ్మెంట్ విషయంలో స్నేహలత వల్ల ఏర్పడిన గందరగోళం అన్నీ గుర్తున్న ఆదికేశవ ఆమె ఎందుకు ఇలా చేస్తుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అతని ఆలోచనను పసిగట్టిన స్నేహలత, ఏమైంది మావయ్య, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఏం లేదు లత, సర్లే, నువ్వు ఏర్పాట్లు చూడు, నేను రెడీ అయి వస్తాను అంటూ రూంలోకి వెళ్ళాడు ఆదికేశవ. సరిగ్గా అదే సమయంలో అతని మొబైల్కి శివాని కాల్ చేసింది. వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆదికేశవ, శివా, నువ్వెప్పుడొస్తున్నామ్మా అని అడిగాడు. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను నాన్నగారు, ఇంకొక 6 అవర్స్లో నేను అక్కడ ఉంటాను అని చెప్పింది శివాని. ఇంత త్వరగా వచ్చేస్తున్నావా అని అడిగాడు ఆదికేశవ. అవును నాన్న, డైరెక్ట్గా రేణిగుంట వరకు ఫ్లైట్ ఉంది, అక్కడి నుండి కారులో వచ్చేస్తాను అని చెప్పింది శివాని. ఓ సరే అమ్మా, త్వరగా వచ్చేసాయి అని చెప్పాడు ఆదికేశవ. ఇంకా ఏమైనా చెప్పాలా నాన్నా అని అడిగింది శివాని. అది శివ, ఏదో చండీ యాగమని స్నేహలత గుడికి వెళ్దామంటుంది. అది కూడా ఇప్పటికిప్పుడే ప్లాన్ చేసేసింది. బట్ ఇంత హడావుడిగా ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎలాగో నువ్వు వస్తున్నావు కదా, ఈరోజు ఆగమని రేపు పెట్టకమని స్నేహలతకు చెప్తానులే అని అన్నాడు ఆదికేశవ. అతను చెప్పింది విన్న శివాని షాక్ అవుతూనే తాను చెప్పిన విషయాన్నంతటినీ మైండ్లో ఒకసారి రివిజన్ చేసుకుంది. వెంటనే, నాన్న, ఒక్క నిమిషం, మీరు ఆ యాగం రేపటికి పోస్ట్పోన్ చేయండి, బట్ నేను వస్తున్న విషయం మాత్రం వదినకు చెప్పకండి అని చెప్పింది శివాని. ఎందుకురా అని అడిగాడు ఆదికేశవ. అదంతే, నేను వచ్చే విషయం తనకు మాత్రం చెప్పకండి, బట్ ఆ యాగానికి కూడా మీరు వెళ్ళొద్దు. ఈరోజంతా ఒక బిందు తప్ప ఎవరేమిచ్చినా తినకండి, మిడ్నైట్లోగా నేను ఇంట్లో ఉంటాను అని చెప్పింది శివాని. సరేరా, జాగ్రత్తగా వచ్చేసే అని చెప్పిన ఆదికేశవ వెంటనే రూమ్ నుండి బయటికి వచ్చి లతా అని పిలిచాడు.
కింద పంతులతో మాట్లాడుతున్నట్లు నటిస్తున్న లత ఆదికేశవుని చూడగానే, లత, చండీయాగం ఈరోజొద్దు, రేపు పెట్టుకుందాం, ఈరోజు నాకు వేరే పనులున్నాయి అని అన్నాడు. అదేంటి మావయ్య, ఇప్పుడే వెళ్దాం అన్నారు కదా అని అడిగింది స్నేహలత. లేదు లేదు, నాకిప్పుడే గుర్తొచ్చింది, ఈరోజు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, నేను వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయాలి అని చెప్పాడు ఆదికేశవ. ఆ మాట విన్న స్నేహలతలో కోపం వస్తున్నా కూడా దానిని ఏమాత్రం పైకి కనిపించనివ్వకుండా, సరే మావయ్య, రేపు మాత్రం ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పింది. సరే సరే అంటూ రూంలోకి వెళ్ళిపోయి మళ్ళీ శివానికి కాల్ చేశాడు ఆదికేశవ. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఈరోజైతే యాగం ఆపేశాను శివ, కానీ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగాడు ఆదికేశవ. నాన్నగారు, మీకు ఎన్నో విషయాలు తెలీదు, నేనొస్తున్నాను కదా, మీకన్నీ అర్థమయ్యేలా చెబుతాను, అండ్ మీకోసం ఒక సర్ప్రైజ్ కూడా వెయిట్ చేస్తోంది అని హ్యాపీగా చెప్పింది శివాని. అవునా, ఏంటది శివ అని అడిగాడు ఆదికేశవ. మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యని సర్ప్రైజ్ నాన్నగారు, ఫోన్లో చెబితే థ్రిల్లేముంటుంది, వచ్చాక తెలుస్తుంది అని చెప్పింది శివాని. సరే అని ఫోన్ పక్కన పెట్టేసి తిరిగి ఫైల్స్ చూడడం మొదలుపెట్టాడు ఆదికేశవ. మరోవైపు స్నేహలత హడావుడిగా తమ్ముడి దగ్గరికి వెళ్ళి, అరే రవి, ప్లాన్ని రేపటికి మార్చు అని అంది. ఆ మాటకు నుదురు చుట్లించి, ఎందుకు, ఏమైందక్కా అని అడిగాడు రవీంద్ర. ఆ ముసలోడు హ్యాండ్ ఇచ్చాడు, ఈరోజొద్దు రేపు వెళ్దాం అంటున్నాడు అని అంది స్నేహలత. అదేంటి, సడన్గా ఎందుకు ప్లాన్ మార్చేశాడు అని అడిగాడు రవీంద్ర. అదే అర్థం కావడం లేదు రవి, రెడీ అవుతానని రూంలోకి వెళ్ళాడు, ఇంతలోనే మళ్ళీ వెనక్కొచ్చి తన ఫ్రెండ్స్ కలవడానికి వస్తున్నారు, పూజ రేపు పెట్టుకుందామని చెప్పాడు అని చెప్పింది స్నేహలత. అబ్బో, ఈయనకి ఫ్రెండ్స్ కూడానా, కానీ నాకెందుకో డౌట్ కొడుతుందక్క, ఫ్రెండ్స్ అయి ఉండరు, మేబీ శివాని ఏమైనా వస్తుందేమో అని అన్నాడు రవీంద్ర. శివాని వస్తుందా, అయినా అదొస్తే ఆయన హ్యాపీగా మనతోనే చెప్తాడు, కానీ ఆ విషయాన్ని ఎందుకు హైడ్ చేస్తాడు అని అడిగింది స్నేహలత. చెప్పలేమక్క, ఏ క్షణం ఎలాంటిదో తెలీదు, కానీ నా గెస్ కరెక్ట్ అయితే రేపు ఈ టైం కల్లా శివ ఇక్కడుంటుంది, సో మనం ఈ రాత్రికే ఈ ముసలోడి పనిని పట్టేయాలి అని అన్నాడు రవీంద్ర. అంటే ఇంట్లోనా అని షాక్ అయింది స్నేహలత. కోర్స్, ఇంట్లోనే లేపేద్దాం, ముసలాడు ఎంతో ఇష్టంగా చూసుకునే ఇంట్లోనే అతని ప్రాణం పోయేలా చేద్దాం, అలా చేస్తే కనీసం వాడికి మనశ్శాంతైనా ఉంటుంది కదా అని కన్నింగా నవ్వుతూ అన్నాడు రవీంద్ర. అలా అయితే బిందుని రూమ్ నుంచి బయటికి రాకుండా చేయాలి, అది ఉత్త తిక్కల్ది, బయటకొచ్చి మనం చేసేది ఏదైనా చూస్తే ఎవరికి చెప్పకూడదో వాళ్ళకే వెళ్ళి చెబుతుంది అని అంది స్నేహలత. అయితే ముందు ఆ పని చూడు, నీ కూతురు అసలే మామూలుది కాదు అని అన్నాడు రవీంద్ర. మరోవైపు ఆదికేశవతో మాట్లాడి కాల్ కట్ చేసిన శివాని వెంటనే బిందుకి ఫోన్ చేసింది. బిందు ఫోన్ లిఫ్ట్ చేయగానే, బిందు, గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి నేనొచ్చే వరకు నువ్వు ఒక్క క్షణం కూడా తాతయ్యను వదిలిపెట్టడానికి వీల్లేదు, తాతయ్య దగ్గరే ఉండు అని చెప్పింది. ఓ, నువ్వు వచ్చేస్తున్నావా శివ, ఎప్పుడొస్తావు అని అడిగింది బిందు. చెప్పిన విషయం కాకుండా మరో విషయం అడుగుతుంటే తల కొట్టుకున్న శివాని, నేను కొన్ని గంటల్లో అక్కడే ఉంటాను, బట్ నేను చెప్పేది అర్థమైంది కదా, తాతయ్య జాగ్రత్త అని చెప్పింది శివాని. ఓకే శివ, నేనిప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది బిందు. బిందు, నీ ఫోన్ని కూడా ఎప్పుడు ఆన్లోనే ఉంచు అని చెప్పింది శివాని. సరే శివ అని ఎగురుకుంటూ ఫ్రూట్స్, వాటిని కట్ చేసే నైఫు రెండింటినీ తీసుకొని ఆదికేశవ రూంలోకి వెళ్ళింది బిందు. సరిగ్గా అప్పుడే ఆమె దగ్గరికి వెళ్ళబోయిన స్నేహలత ఆ రూంలోకి వెళ్తున్న బిందును చూసి, ఇదేంటి ఇప్పుడు మావే రూంలోకి వెళ్తుంది, ఇప్పుడు ఆయనతో దీనికేం పని అని ఆలోచిస్తూనే ఆమె వెనకే వెళ్ళింది స్నేహలత. ఆమె ఎప్పుడైతే రూంలోకి వెళ్ళబోతుందే అప్పుడే రూమ్ డోర్ను గట్టిగా క్లోజ్ చేసేసింది బిందు. దాంతో స్నేహలత ముఖం పచ్చడయింది. అబ్బా అని ముఖం రుద్దుకుంటూనే, దీనికి ఉత్త పిచ్చి, అసలు ఇప్పుడు ఏం పనుందని ఈ ముసలాడి రూంలోకి వెళ్ళి రూమ్ డోర్ పెట్టింది, పోనీలే, బయటికి పిలిస్తే పోలే అని అనుకుంటూ వెంటనే ఆ రూమ్ డోర్పై కొట్టింది స్నేహలత. ఆమె డోర్ ఓపెన్ చేయకపోవడంతో మళ్ళీ దబదబా బాధింది. దాంతో డోర్ ఓపెన్ చేసిన ఆదికేశవ, ఏంటి లత అని అడిగాడు. బిందు మీ దగ్గరికి వచ్చింది కదా మావయ్య, దానికోసమే వచ్చాను అని చెప్పింది స్నేహలత. ఉండనివ్వులే, నాకు బోర్ కొడుతుంది, తను నాతోనే ఉంటుందిలే అని అన్నాడు ఆదికేశవ. అది కాదు మావయ్య, అది ఉత్తి పిచ్చిది, దాని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఇదంతా ఎందుకు, నేను తీసుకువెళ్తానులే, బిందు ఇలారా అని పిలిచింది స్నేహలత. నో మమ్మీ, నేను ఇక్కడే ఉంటాను,
నాకు నచ్చినప్పుడే బయటకొస్తాను అని అంది బిందు. ఆ మాట విన్న స్నేహలత ఇంకేదో అనబోతుంటే, అది ఉంటానంటుంది కదా, ఎందుకు అలా చేస్తున్నావు? నాకు కష్టంగా అనిపిస్తే నేనే నీకు ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళు. అది ఈరోజు ఇక్కడే ఉంటుంది అని గట్టిగా చెప్పాడు ఆదికేశవ. ఆ మాటతో ఈరోజు అంటే ఈ రోజంతానా మామయ్య అని అనుమానంగా అడిగింది స్నేహలత. అలా ఎలా ఉంటుంది అని ఆదికేశవ అంటూ ఉండగానే, నా ఇష్టం, డే అంతా ఉంటాను, కావాలంటే రేపు మార్నింగ్ వరకు ఉంటాను. అయినా నేనుండేది మామయ్యతో కాదు, తాతయ్యతో. అయినా నీ ప్రశ్నలేంటి అని అడిగింది బిందు. ఆ మాటతో తల కొట్టుకుంటూ, సరే నీ ఇష్టం వచ్చినట్లు చావు అని గొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నేహలత. అప్పుడు బిందు వైపు చూస్తూ, ఏమైంది బిందు, నువ్వెందుకలా అమ్మతో మాట్లాడావు అని అడిగాడు ఆదికేశవ. అప్పుడు తాతయ్య, నాకు శివ కాల్ చేసింది, తను వచ్చే వరకు నన్ను మీతోనే ఉండమని చెప్పింది అని అంది బిందు. ఆ మాట విన్న ఆదికేశవ నుదురు చిట్లించి, అలా ఎందుకు చెప్పింది, నువ్వు నాతో ఉండడం ఏంటి అని అడిగాడు. ఏమో తెలీదు, శివ చెప్పింది, నేను చేస్తాను, నాతో పాటు నువ్వు కూడా చేయాలి అని అంది బిందు. ఏంటో మీ భయాలు అని లోపలికి నడిచాడు ఆదికేశవ. మరోవైపు విక్రమ్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగి దేవనగరి స్టార్ట్ అయిపోయాడు. అప్పటికే సాయంత్రం అయ్యింది. ఆదికేశవ బిందుని భోజనం కోసం పిలవడానికి వెళ్ళింది స్నేహలత. ఆమె డోర్ కొట్టి, మామయ్య భోజనానికి రండి అని పిలిచింది. ఆ మాటతో, మమ్మీ మాకు ఆకలిగా లేదు, కావాలంటే మేము తర్వాత తింటాం, మీరు తినేసేయండి అని లోపల నుండి అరిచింది బిందు. ఇదొకటి నా ప్రాణానికి అని తల కొట్టుకుంటూ రవీంద్ర దగ్గరికి వెళ్ళింది స్నేహలత. ఆమె ముఖం వేలాడేసుకొని రావడం చూస్తూనే, ఏంటి ఈ ప్లాన్ కూడా ఆపేయాలా అని అడిగాడు రవీంద్ర. లేదు రవి, బిందు ఈరోజు నైట్ మామయ్య దగ్గరే ఉండొచ్చు. కానీ రవి, ఇక్కడ కూడా మనకు ఒక బెనిఫిట్ ఉంది. బిందు నిద్రపోతే అస్సలు లేవదు. సో ఎలాగైనా సరే మనం ఈ రాత్రికి మామయ్యకు చెక్ పెట్టాల్సిందే అని అంది స్నేహలత. ఓకే, ఇప్పటికే కరడుగట్టిన ఇద్దరు రౌడీలు మన ఇంట్లోకి వచ్చేశారు. వాళ్ళని ఈ రాత్రికి మామయ్యపై అటాక్ చేయడానికి పంపించేద్దాం అని చెప్పాడు రవీంద్ర. సరే, నువ్వు ఆ ప్లాన్లో ఉండు అంది స్నేహలత. దాంతో రవీంద్ర తాను తీసుకొచ్చిన రౌడీలను పిలిచి ఆదికేశను చంపడానికి ప్లాన్ చెప్పాడు. రాత్రి అయిపోయింది. ఊరంతా నిద్రపోయారు. బిందు ఎంత ట్రై చేసినా నిద్ర ఆపుకోలేక ఆదికేశవ్ ఒడిలోనే నిద్రపోయింది. ఆమెను చూస్తూ, పిచ్చిపిల్ల, ఈ స్నేహలత మూర్ఖత్వం వల్ల తండ్రి ప్రేమకు దూరమవుతుంది. ఒకసారి వాళ్ళ అబ్బాయిని పిలిచి కూడా మాట్లాడాలి అని అనుకుంటూనే బిందును పక్కకు జరిపి తాను కూడా బెడ్పై వాలాడు ఆదికేశవ. ఆ పూటకి బయట నుంచి ఫుడ్ ఏమీ తీసుకురానివ్వకుండా తనతో తెచ్చిన ఫ్రూట్స్ తను తింటూనే ఆదికేశవకు కూడా ఇచ్చింది బిందు. వాటితోనే ఇద్దరూ కడుపు నింపుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి ఆదికేశవ బిందు ఇద్దరూ గాఢ నిద్రలో ఉండగా మెల్లగా ఆ రూమ్ డోర్లు తెరుచుకున్నాయి. ఇద్దరు వస్తాదుల్లాంటి రౌడీలు ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి రూమ్ డోర్ క్లోజ్ చేసేశారు. సరిగ్గా అప్పుడే విక్రమ్ దేవనగరిలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.